వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ప్రస్తుతం పాకిస్తాన్ భారతదేశం మధ్య ఎలాంటి తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ చేసిన దాడికి సింధు జలాల ఒప్పందాన్ని అయితే భారత్ నిలిపివేసుకునే విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఒప్పందాన్ని వెనక్కి తీసుకునేది లేదని చెప్పేసి అయితే భారత్ చాలా స్పష్టంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మరొక కోణం కూడా వెలుగులోకి వస్తుంది. పాకిస్తాన్ని పూర్తిగా నీటి ఎద్దడితో కూరుకుపోయేలా భారత్ అయితే ఒక ప్లాన్ చేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారత్కు సంబంధించిన సింధు జలాల ఒప్పందాన్ని అయితే నిలిపివేశారు. ఈ తరుణంలోనే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్కి ప్రవహించే మరొక 3 కీలకమైన నదులపై కూడా భారత్ కంట్రోల్ చేయాలని చూస్తుంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూనార్, తర్వాత కాబూల్, గోమల్ అనే 3 నదులు అయితే ప్రవహిస్తున్నాయి. కూనార్, కాబూల్, గోమల్ ఈ 3 నదుల పైన కూడా భారతదేశానికి సంబంధించిన ఆర్థిక సాయంతో కొన్ని అక్కడ డ్యామ్లు అయితే జల విద్యుత్ సంబంధించిన డ్యామ్స్, అలాగే అక్కడ ప్రాజెక్ట్స్, నీటి ప్రాజెక్ట్స్ కూడా కట్టారు. దాని ద్వారానే ఆఫ్ఘనిస్తాన్కి చెప్పి అక్కడ భారత్ ఆ డ్యామ్లపై కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్కి అయితే మన పాకిస్తాన్కి అయితే నీళ్లు చేరవు. ఇక పాకిస్తాన్ పూర్తి ఎడారిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ పాకిస్తాన్లో దాదాపు 90% నీటి నిల్వలు తగ్గాయని చెప్పేసి పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ అయితే భారత్ జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. సింధు జలాలపై ఒకసారి పునర్పరిశీలించాలని చెప్పేసి అయితే లేఖ రాసింది. దీనికి మన డిఫెన్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు అయితే తిప్పికొట్టారు. సీమాంతర ఉగ్రవాదం నశించేంత వరకు, ఉగ్రవాదులను భారత్కు అప్పగించేంత వరకు, లేదా ఉగ్రవాదాన్ని పెంచి పోషించము అని చెప్పేసి ప్రపంచ దేశాల ముందు ఒప్పుకునేంత వరకు ఇక్కడ సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన చర్చ అయితే జరగబోదు అని చెప్పేసి అయితే చాలా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా పాకిస్తాన్కి అయితే దాదాపు నదుల నుంచే 80% వ్యవసాయానికి సంబంధించిన నీటి అయితే 80% అవసరం అవుతుంది. ముఖ్యంగా భారతదేశంలోని సింధు జలాలకు సంబంధించి మొత్తము 6 నదులు అయితే ఉన్నాయి. తూర్పుగా ప్రవహించే నదులు రావి, అలాగే బియాస్, సట్లెజ్ నదులు ఉన్నాయి. అలాగే పశ్చిమంగా ప్రవహించే నదులు సింధు జలాలు, అలాగే జీలం, చినాబ్. ఇక్కడి నుంచి అయితే పాకిస్తాన్కి ఎక్కువగా నీళ్ళు వెళ్తుంది. ముఖ్యంగా సింధు జలాల నుంచి, అంటే సింధు జలాలకు సంబంధించిన నీటిని అయితే పాకిస్తాన్ 70% వాడుకుంటుండగా కేవలం 30% మాత్రమే భారత్ వాడుకుంటుంది. ఇకపై అలా కుదరదు, ఖచ్చితంగా పూర్తిగా 100% భారతే వాడుకుంటుందని చెప్పేసి భారత కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయాన్ని స్పష్టం చేసింది. అలాగే చినాబ్ నదికి సంబంధించి కూడా చినాబ్ నదిలో దాదాపు 80% అంటే చినాబ్ నదికి కూడా దాదాపు 80% పాకిస్తాన్ నీరే వాడుకుంటుంది. తక్కువ నీరు మాత్రమే భారతదేశం వాడుకుంటుంది. ఈ క్రమంలోనే చినాబ్కి సంబంధించి ఆ రణ్బీర్ కాలువ అనే ఒకటి ఉంది. ఆ రణ్బీర్ కాలువ సామర్థ్యాన్ని కూడా భారత్ పెంచుకోవాలని చూస్తుంది. దాదాపు ఇప్పటి వరకు అయితే 40 క్యూబిక్ మీటర్ల నీటి సామర్థ్యాన్ని మాత్రమే మన భారత్ నిల్వ చేసుకుంటుంది. అదే రణ్బీర్ కాలువ సామర్థ్యాన్ని పెంచితే 150 క్యూబిక్ మీటర్ల వరకు భారత్ నిల్వ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడే మనకు చినాబ్ నదిలోనే ఒక జల విద్యుత్, మనకు సంబంధించిన జల విద్యుత్ కూడా ఉన్నాయి. అవి ముఖ్యంగా బాగ్లాహార్, రాత్రే, పాకల్ధూర్ అనే జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వాటికి కూడా ఇక్కడ చినాబ్ నుంచి వెళ్ళి వచ్చే వాటర్ని తీసుకోవాలని చెప్పేసి భారత్ ఖచ్చితంగా స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇంతే కాకుండా పాకిస్తాన్ ఏదైతే మనకు పాకిస్తాన్ పంజాబ్ ఉంటుందో, పాకిస్తాన్ పంజాబ్కి సింధు పరివాహక ప్రాంతాల్లో ఎప్పటి నుంచో నీటి గొడవలు అయితే జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్కు అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు చొలిస్తాన్ అనే ఒక నీటికి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం చినాబ్ నదికి సంబంధించిన నీటిని మనం ఇక్కడ కంట్రోల్ చేస్తే అక్కడ చొలిస్తాన్కి సంబంధించిన ఆ ప్రాజెక్ట్ అయితే పూర్తిగా ఎండిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మనము ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రవహిస్తున్న ఆ కూనాల్ కానీ, తర్వాత కాబూల్, గోమల్ ఈ ప్రవాహాల ఈ నీటిని అయితే పాకిస్తాన్కి వెళ్లకుండా భారత్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అయితే నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత్ బలపడుతున్న ఈ స్నేహ సంబంధాల దృష్ట్యా ఇది జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మనకు ఇది ఏదైతే ఈ కునార్ ప్రాంతం, అంటే కునార్ నదీ వ్యవస్థ పైన హఫ్తూట్ డ్యామ్, సాల్మా డ్యామ్ అనే 2 డ్యామ్లు అయితే నిర్వహించుకున్నారు ఆఫ్ఘనిస్తాన్లో. అది భారత ఆర్థిక సాయం ద్వారానే ఆ డ్యామ్లో నిర్మించారు. సో భారత ఆర్థిక సాయం ఉంది కాబట్టి ఆ డ్యామ్ల నిర్మాణం తర్వాత భారత్ కూడా దానిపై కంట్రోల్ తీసుకోమని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్కి ఆజ్ఞాపిస్తే ఆఫ్ఘనిస్తాన్ కూడా మిత్రత్వాన్ని ఇప్పుడు పెంచి పోషించుకుంటుంది. కాబట్టి
అది ఖచ్చితంగా కంట్రోల్ చేస్తే పాకిస్తాన్ అయితే పూర్తి ఎడారిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద దాదాపు పాకిస్తాన్లో 23.7 కోట్ల మందికి అయితే వ్యవసాయం పక్కన పెడితే తాగడానికి కూడా నీరు లేని పరిస్థితి. ఇక తాగాల నీరు, కనీసం నీరు తాగాలన్నా వారు ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. దీని అంతటికీ ఆ కారణం ఏంటంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని చెప్పేసి భారత్ అయితే ఆరోపిస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్ ధీమా ఏంటంటే సింధు జలాల ఒప్పందం అనేది 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారము ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ జలాలను అయితే నిలిపివేరా అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. ఎందుకంటే అదే పాకిస్తాన్కి ఆధారం కాబట్టి ఆ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ తర్వాత 1960 తర్వాత మనకు 1971 ఇలాంటి యుద్ధ వాతావరణం వచ్చిన, 1999లో కార్గిల్ వాతావరణం వచ్చినా, అంటే కార్గిల్ యుద్ధం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా సింధు జలాల ఒప్పందాన్ని అయితే నిలిపివేయలేదు ఇప్పటి వరకు. కానీ భారతదేశం ఏప్రిల్ 22 ఉగ్రదాడి తర్వాత పాల్గంలో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి తర్వాత భారతదేశం అయితే చాలా సీరియస్ గా పరిగణనలోకి తీసుకొని ఆ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్ అయితే ఆలోచిస్తుంది. అంటే విషయం ఏంటంటే పాకిస్తాన్ ధైర్యం ఏంటంటే ఆ సింధు జలాల ఒప్పందాన్ని ప్రపంచ బ్యాంకు మధ్యవర్తితో ఉన్నది కాబట్టి దాన్ని ఒప్పందాన్ని నిలిపేయడానికి వీలు లేదు అని చెప్పేసి అది గట్టిగా వాదిస్తుంది. ఇది కారణంగా చూపించే ఏదైతే అమెరికా, చైనా, మనకు నార్త్ కొరియా ఈ తదితర దేశాల మద్దతు కోరే అవకాశం ఉందని చెప్పేసి అది భావిస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు పాకిస్తాన్కు మద్దతు ఇచ్చినా పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది కాబట్టి భారతదేశం దాన్ని ఉపేక్షించేది లేదని చెప్పేసి భారతదేశం చాలా క్లియర్గా ఒక మాటపై ఉంది. అంతేకాకుండా పాకిస్తాన్ యొక్క ఉగ్ర కుట్రలను బయట పెట్టడానికి ప్రపంచ దేశాలకు చెప్పడానికైతే భారతదేశ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక బృందాలను కూడా దేశాలకు పంపిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం మీద ఎటు చూసినా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదిలేస్తే తప్ప పాకిస్తాన్కి నీటిని వదిలే ప్రసక్తి లేదని అయితే భారత్ కంకణం కట్టుకొని కూర్చొని ఉంది. మరి దీనిపై పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? పాకిస్తాన్ తనకు తానుగా ఎడారిగా మార్చుకునే వైపే అడుగులు వేస్తుందా, లేదు అంటే ఉగ్రవాదాన్ని నశింపజేసి ప్రపంచ దేశాలతో కలిసి ప్రయాణిస్తుందా అనేది చూడాలి.